ఏం చేస్తుంది 24 గంటలు ఫోన్ పట్టుకునే ఉంది. చూడు ఏం చేస్తాను. ఆగిపోయింది. ఎక్కడికైనా వెళ్ళిపోవడం, మళ్ళీ మావి వస్తే ఫోన్ ఆపేస్తారు. కాసేపు సరదాగా టైం పాస్ చేద్దాం అని చెప్పి కస్టమర్ కేర్ కాల్ చేసినా కానీ అబ్బాయిలు తగులుతున్నారు. ఇదేం అదృష్టం రా ఆయన. హనీ ఎక్కడికో పోయింది మళ్ళీ. హనీ హనీ ఎక్కడికి వెళ్ళావు? హనీ హనీ పాప్ మనల మించిన అతి పెద్దరు కాబట్టి హనీ పాప్ ఫోన్ లో అయితే సేఫ్ నెస్ట్ పేరెంటల్ కంట్రోల్ యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టాను ముందరే. నా ఫోన్ లో ఉన్న వాట్సాప్ ద్వారానే హనీ ఫోన్ మొత్తాన్ని కంట్రోల్ చేయగలుగుతాను నేను ఈజీగా. ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకు ఎలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని? ఈ సేఫ్ నెస్ట్ యాప్ నేనైతే ఇన్స్టాల్ చేయడం వల్ల హనీ పాప ఇంటి డోర్ నుంచి బయట అడుగు పెట్టిన తర్వాత నుంచి ఏం యాప్ వాడుతుంది, ఎంతసేపు ఫోన్ చూస్తుంది మొత్తం అయితే నాకు తెలిసిపోతుంది. నేను ఇంత స్ట్రిక్ట్ గా ఉండడానికి రీజన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ బెంగళూరు వాళ్ళు అయితే ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో రోజుకు 4 hours కంటే ఎక్కువసేపు ఫోన్ చూసే పిల్లలు క్లాస్ రూమ్ లో క్లాసెస్ సరిగా వినలేకపోతున్నారు. అది మాత్రమే కాదు, దీని వల్ల ఇంకా లాజికల్ థింకింగ్, ఫోకస్ మీద అయితే గట్టి ఇంపాక్ట్ ఉంటుంది. సో మీరు కూడా నాలాగే ఈ సేఫ్ నెస్ట్ యాప్ అయితే వాళ్ళ మొబైల్ లో ఇన్స్టాల్ చేసి వాళ్ళ మెంటల్ హెల్త్ అయితే కాపాడండి.